హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరితో లడ్డు చేసి చూపిస్తానండి. పచ్చి కొబ్బరి హెల్త్‌కి చాలా మంచిది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. చూడండి, నేను స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగాక కొబ్బరి వేసుకుందామండి, పచ్చి కొబ్బరి. చూడండి, నెయ్యి కరిగిందండి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, పచ్చి కొబ్బరి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, బెల్లం వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, బెల్లం కలిపేసుకున్నానండి. ఇప్పుడు మూత వేసుకోవాలి. ఆ బెల్లం కరగాలండి. మూత వేసుకుంటున్నాను. చూడండి, నేను మూత తీసుకుంటున్నానండి. అయిపోయిందని మీరు చూడొచ్చు. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లైన తర్వాత లడ్డూలు చుట్టుకుందాం. చూడండి, ఈ కొబ్బరి బెల్లం తురుము అనేది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను లడ్డూలు చుట్టుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్గా అయితే పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అయినాయండి. చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.